మెదక్ జిల్లా రాయంపేట మండలం కాట్రియల్ గ్రామంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసుకుంటున్న రైస్ మిల్లుపై స్టేట్ విజిలెన్స్ ఎన్నో అధికారులను మోపదాడి చేసి భారీ ఎత్తున పీడీఎంసీ బియ్యం సీజ్ చేశారు. భవనాన్ని రైస్ మిల్లులో రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్న సమాచారంతో దాడి చేశారు. ఈ దాడిలో 544 బస్తాలు రేషన్ బియ్యం ఉన్నట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్టీ ద్రోణాచార్య తెలిపారు. పట్టుబడిన రేషన్ సీజ్ చేసిన కేసును నమోదు చేసినట్లు తెలిపారు. చెప్పి అక్కడ తీసుకొని వచ్చి చేసాం. పంజామా చేసి అవన్నీ 544 బ్యాగ్స్ దొరికినాయి. ఆ సైడ్లో పెట్టిన మొత్తం ఎన్ని బ్యాగ్స్ సార్? 544. ఇక చేయలేం, వెయిట్ చేయలేదు. సుమారు ఎంత ఉండొచ్చు సార్? 500 క్వింటాలు ఉంటాయా? ఉండదు. 544 బ్యాగ్ ఉంటుంది. 250, 520, 250 ఉండొచ్చు. 250 క్వింటాల వరకు ఉండొచ్చు. అంతే. కాంటాక్ట్ ఇప్పుడు కేసు చేసిరా సార్? ఇప్పుడు చేయాలి, వాళ్ళు చేస్తారు. ఎస్ఎంఎల్ మీద చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. మీ పేరు సార్? ద్రోణాచార్యులు, అడిషనల్ ఎస్పీ, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, సిఐడి ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లైస్ హైదరాబాద్. సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్. అమలు ఉంటుంది సార్. వేరే విషయం. హలో, నువ్వు కూడా వస్తే